ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ వీడియోను వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు ఒక మంచి సందేశాన్ని మీ మధ్యకు నేను తీసుకొని వచ్చి ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు శరీరధారి అయి ఉన్న దినాల్లో ఒక కుష్ఠరోగి యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయుము అని ఆయనను వేడుకున్నప్పుడు ఆయన వాని మీద కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే నువ్వు శుద్ధుడవు కమ్ము అని వాడిని పట్టుకొని పైకి లేపినప్పుడు వాడు వెంటనే స్వస్థచిత్తుడయ్యాడు అని దేవుని వాక్యంలో మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనం నుంచి 44 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఒక కుష్ఠరోగి ఉన్నాడు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఆ రోజుల్లో ఎవరికైనా కుష్ఠరోగం వస్తే వాడిని తీసుకెళ్ళి ఊరు బయట పడేసేవాళ్ళు. వాడు స్వస్థత పొందేంత వరకు వాడు ఆ ఊరు బయటే ఉండాలి, కానీ సాహసం చేసి ఊరిలోనికి వస్తే వాడిని రాళ్లతో కొట్టి చంపేవారు. కుష్ఠరోగం కలిగిన వ్యక్తులు అపవిత్రులు కాబట్టి వాడు పవిత్రుడయ్యేంత వరకు, వాడు ఆ రోగం నుంచి విడుదల పొందేంత వరకు ఊరు బయటే ఉండాలి. కుష్ఠరోగం ఉన్న వ్యక్తులను ఎవరైనా సరే ఊరు బయటే ఉంచేవారు. వారు ఊరిలోనికి వస్తే వారికున్న రోగం అందరికీ సోకిద్దని చెప్పేసి ఒంటరిగా వారిని ఊరు బయటే ఉంచేవాళ్ళు. వాడిని ఎవరూ ఇష్టపడేవాళ్ళు కాదు. వాళ్ళని అపవిత్రులు అని చెప్పేసి సంబోధించేవాళ్ళు. ఆ రోజుల్లో ఎవరికైనా కుష్ఠరోగం వస్తే వాడిని మనిషిగా మాత్రం చూసేవారు కానే కాదు, ఏమాత్రం వాళ్ళని ప్రేమించేవాళ్ళు కాదు. వాళ్ళని అపవిత్రులని పిలిచేవాళ్ళు. వాడి తల్లిదండ్రులు చేసిన పాపాలను బట్టే వాడికి ఆ కుష్ఠరోగం వచ్చిందని ఆ రోజుల్లో అందరూ చెప్పుకునేవాళ్ళు. వాడు స్వస్థత పొందేంత వరకు ఆ ఊడి బయట ఒంటరితనంలోనే మగ్గాలి. కుటుంబానికి దూరంగా, సమాజానికి దూరంగా ఆ ఒంటరితనంలోనే జీవించాలి. ప్రేమించే వ్యక్తులు ఎవరు లేరు, చేరదీసే వ్యక్తులు ఎవరు లేరు, సహాయం చేసే వ్యక్తులు ఎవరు కూడా వారి దరిదాపునికి కూడా రారు. యేసుక్రీస్తు ప్రభు ఊరిలోనికి వచ్చాడు అని తెలుసుకున్న వీడు ఎలా వచ్చాడో తెలియదు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. వాడు యేసుక్రీస్తు ప్రభు కాళ్ళ మీద పడినప్పుడు అందరూ వాడిని చూసి అపవిత్రుడు అని చెప్పేసి వాడికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు వాడి మీద కనికర పడ్డాడు అని దేవుని వాక్యంలో రాస్తుందండి. వాస్తవానికి వాడి స్థితిని చూసి కనికర పడిన వ్యక్తులు ఎవ్వరూ లేరు. వారి తల్లిదండ్రులు చేసిన పాపాల వల్లే వీడు ఈ శిక్షను అనుభవిస్తూ ఉన్నాడు, ఈ శాపాన్ని అనుభవిస్తూ ఉన్నాడని వాడిని నిందించి బాధించిన వ్యక్తులే కానీ వాడిని అర్థం చేసుకున్న వ్యక్తులు ఎవ్వరూ లేరు. కుష్ఠరోగులు మనుషుల ప్రేమకు దూరంగా, ఆప్యాయతలకు దూరంగా, బంధాలకు బంధుత్వాలకి దూరంగా జీవిస్తూ ఉండేవారు. ఆ రోజుల్లో కుష్ఠరోగం వచ్చిన వ్యక్తిని సాటి మనిషిగా మాత్రం చూసేవారు కానే కాదు, భయంకరమైన పరిస్థితిని వారు అనుభవించేవారు. అటువంటి స్థితిలో యేసు దగ్గరకు వచ్చిన ఆ వ్యక్తి మీద యేసుక్రీస్తు కనికరపడటం అనేది సామాన్యమైన విషయం కానే కాదు. ఒక కుష్ఠరోగం కలిగిన వ్యక్తిని ఎవరైనా ముట్టుకుంటే వాడు ఆ రోజంతా అపవిత్రుడైపోతాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఒక అడుగు ముందుకేసి ఆ అపవిత్రుడిని ముట్టుకోవడానికి ఇష్టపడ్డాడండి. పవిత్రుడైన యేసుక్రీస్తు ప్రభు అపవిత్రుడైన ఆ వ్యక్తిని ముట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. సమాజం చేర్చుకొని ఆ వ్యక్తిని యేసు చేర్చుకున్నాడండి. సమాజం కనికరించిన ఆ వ్యక్తిని యేసు కనికరించాడు. అంత మాత్రమే కాదు, వాడి మీద కనికరపడి చెయ్యి చాపి వాడిని ముట్టి, నాకిష్టమే నువ్వు శుద్ధుడువు కమ్ము అని చెప్పేసి అన్నాడు. ఈ మాట నాకు చాలా బాగా నచ్చింది. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నాకిష్టమే నువ్వు బాగుపడు. వాడికి ఈ మాట అసలు ఎంత ఓదార్పును కలుగజేసిందో, ఎంత ఆదరణ కలుగజేసిందో, ఈ మాట వాడికి ఎంత బలాన్ని ఇచ్చిందో అది మాటల్లో మనం వర్ణించలేం. వాడిని ఇష్టపడిన వ్యక్తులు ఎవ్వరూ లేరు సమాజంలో. వాడి కుటుంబం వాడిని ఇష్టపడలేదు, సమాజం వాడిని ఇష్టపడలేదు, బంధువులు వాడిని ఇష్టపడలేదు. అందరూ అపవిత్రుడని వాడి రోగాన్ని బట్టి వాడిని అవమానపరిచారు. మనుషులందరూ వాడిని ద్వేషించారు, అసహించుకున్నారు. మనుషులందరూ దగ్గరకు రానివ్వలేదు, చిన్న చూపు చూశారు, బాధించారు, దగ్గరకు వస్తుంటే రాళ్లతో కొట్టి గాయపరిచాడు. కానీ అటువంటి వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నాకిష్టమే నువ్వంటే. ఆ రోజు ఆ కుష్ఠరోగితో చెప్పిన మాటను ఈరోజు యేసుక్రీస్తు ప్రభు నీతో చెప్తున్నాడు. నువ్వంటే యేసుక్రీస్తు ప్రభుకి ఇష్టం. ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయనకి ఎప్పుడు ఇష్టమే మనమంటే. ఆయన మన జీవితాలను మార్చాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన మన పరిస్థితులను చక్కపరచాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. నీ అనారోగ్యం నుంచి నిన్ను విడిపించి నిన్ను ఆరోగ్యవంతుడిగా మార్చాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నీ ప్రతి బంధకముల నుంచి నిన్ను విడిపించి నిన్ను స్వతంత్రునిగా చేయాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రతి సమస్యల ఊబిలో నుంచి ఆయన నిన్ను పైకి లేపి నీ భారములన్నిటి నుంచి నిన్ను విడిపించి నీ భారమును ఆయన సులువు చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. మనుషులందరి చేత చిన్న చూపు చూడబడిన నిన్ను
తృణీకరించబడిన నిన్ను యేసు ఇష్టపడుతూ ఉన్నాడు. మనుషుల సూటిపోటి మాటల చేత హృదయానికి గాయాలై లేవలేని స్థితిలో కృంగిపోయిన నిన్ను యేసు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నాకిష్టమే. సహోదరి, సహోదరుడా, యేసు నిన్ను ఇష్టపడుతున్నాడు. ఈ భూమి మీద ఎవరు నిన్ను ఇష్టపడినా ఇష్టపడకపోయినా నిన్ను ఇష్టపడే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసు. ఆయనకు ఎప్పుడు నువ్వంటే ఇష్టమే. నీ స్థితిని చూసి మనుషులు నీకు దూరం అయిపోతారు, మనుషులు నిన్ను నిందిస్తారు, మనుషులు నిన్ను బాధిస్తారు, మనుషులు నిన్ను కృంగదీస్తారు, మనుషులు నీ హృదయానికి గాయాలు చేస్తారేమో. కానీ నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు అలా నిన్ను గాయపరిచేవాడు కానే కాదు, అలా నీ స్థితిని చూసి నిందించేవాడు కానే కాదు. ఆయన నిన్ను ఇష్టపడుతూ ఉన్నాడు. ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వంటే యేసుక్రీస్తు ప్రభుకి చాలా ఇష్టం. నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీ ముఖం నాకు చూపించొద్దు అని మనుషులు నిన్ను ఎన్నోసార్లు, నువ్వు ప్రేమించిన వ్యక్తులు ఎన్నోసార్లు నీకు చెప్పుండొచ్చు. కానీ యేసు నిన్ను ఎప్పుడు అలా అననే అనడు. ఆయన నిన్ను తన కౌగిట్లోనికి చేర్చుకుంటాడు. సమాజం వెలివేసిన ఆ కుష్ఠరోగిని చేరదీశాడు యేసుక్రీస్తు ప్రభు. నిన్ను చేరదీసే ప్రభు, నేను ప్రకటిస్తున్న ఈ యేసుక్రీస్తు ప్రభు. నన్ను చేర్చుకునే వాళ్ళు ఎవరు లేరండి. అందరూ నన్ను ఒంటరి వాడిని చేశారు, అందరూ నన్ను వెలివేశారు, అందరూ నాకు దూరం అయిపోయారు, నేను ఇప్పుడు దిక్కులేని వాడిని, నాకు ఎవరూ లేరు అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావా? ఆయన నిన్ను చేరదీస్తాడు. 27వ కీర్తన 10వ వచనంలో దావీదు అన్నాడు, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీస్తాడు అని చెప్పేసి భక్తుడైన దావీదు అన్నాడు. సహోదరి, కృంగిపోవద్దు, సహోదరి దిగులు చెందొద్దు, సహోదరుడా బాధపడద్దు. అందరూ నన్ను వదిలివేశారండి, నాకెవరూ లేరండి, అందరి చేత నేను అసహించుకోబడ్డా అని నిన్ను నువ్వే నిందించుకోవద్దు, నిన్ను నువ్వే తక్కువ చేసి మాట్లాడుకోవద్దు. ప్రభు అంటున్నాడు, నాకిష్టమే. నీ పరిస్థితులు మార్చాలని ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ సమయంలో నీ జీవితాన్ని కట్టాలని ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. ముక్కలైపోయిన నీ హృదయాన్ని సరిచేసి స్వస్థపరచాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఏ మాత్రం హోప్ లేనటువంటి నీ భవిష్యత్తుని ఆయన అద్భుతంగా, అందంగా మార్చాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఇంకా నా భవిష్యత్తు మారదు, నా స్థితిగతులు మారవు, నా పరిస్థితులు మారవు, ఇంకా నా జీవితం ఇంతే అనుకున్న నీ జీవితంలో గొప్ప అద్భుతాలు జరిగించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అందమైన పాత్రగా నీ జీవితాన్ని మార్చాలని, 10 మందికి ఉపయోగపడే అద్భుతమైన జీవితంగా నీ జీవితాన్ని మార్చాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నిన్ను తృణీకరించిన వారి ఎదుట నీ తల ఎత్తాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నిన్ను ద్వేషించిన వారి ఎదుట నీ కొమ్మును ఎత్తాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మునుపెన్నడూ లేనటువంటి గొప్ప నూతన కార్యాలు ఆయన నీ జీవితంలో జరిగించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నాకు ఇష్టమే. సహోదరి, నిన్ను ఇష్టపడుతున్నాడు ప్రభు. కన్నీళ్ళు తుడుచుకో. ఇక నువ్వు ఏడవలసిన పని లేదు, నువ్వు దిగులు పడాల్సిన పని లేదు, నువ్వు చింతపడాల్సిన పని లేనే లేదు. ప్రభువు నిన్ను ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన నీ జీవితాన్ని కట్టాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన యొద్దకు రా. ఈ కుష్ఠరోగి చేసిన గొప్ప పని ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడు. సమాజంలోనికి వస్తే రాళ్లతో కొట్టి చంపేస్తారని వాడికి తెలిసినప్పటికీ కూడా పోతే పోయింది ప్రాణం, నా ప్రభుని ఈరోజు నేను ఖచ్చితంగా కలుసుకొని తీరాలి, నా ప్రభు దగ్గర ఈ సమస్యకు నేను పరిష్కారం పొంది తీరాలి, ఏది ఏమైనా సరే ఈరోజు ఉంటే నేనైనా ఉండాలి, నా ప్రభు దగ్గర నుంచి నేను సమాధానం పొందుకోవాలని చెప్పేసి తెగించి అడుగు ముందుకేసి సాహసం చేసి యేసుక్రీస్తు ప్రభు ఉన్న దగ్గరకు వచ్చాడు. దేవుని బిడలారా, ఏదైతే మిమ్మల్ని క్రీస్తు యొద్దకు రాకుండా ఆటంకపరుస్తూ మిమ్మల్ని బంధించి వేస్తుందో ఆ బంధకాలన్నిటినీ తెంచి ఆ ఆటంకాలన్నిటిని తొలగించుకొని క్రీస్తు యొద్దకు గనక మీరు రాగలిగితే ఈరోజు మీ చరిత్ర మారిపోయింది, మీ భవిష్యత్తు మారిపోయింది, మీ స్థితిగతులే మారిపోతాయి. ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. మనం ఎప్పుడు వస్తామా అప్పుడు మన జీవితాల్లో కార్యాలు జరిగించాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని అతి త్వరగా అందించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. మరి నువ్వు ఇష్టపడుతున్నావు ఆయన ఎదుగు రావడానికి? నీ సమస్యలను కుదుర్చుకోవడానికి ఆయన ఎదుగు రావడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? నీ భవిష్యత్తును చక్కబరుచుకోవడానికి, నీ భవిష్యత్తును గురించిన ఒక గొప్ప మార్గాన్ని నువ్వు ఏర్పాటు చేసుకోవడానికి యేసు యొద్దకు రావడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? వాడు యేసు యొద్దకు వచ్చాడు. వెంటనే యేసుక్రీస్తు ప్రభు వాడి పరిస్థితులు మార్చాడు. ఈ దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. మీ ప్రతి పరిస్థితిలో నుంచి ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు చాలా మంచివాడండి. ఆయన ఎవరిని త్రోసివేయడు, ఆయన ఎవరిని కాదనడు. ఎటువంటి స్థితిలో వచ్చినా ఆయన నిన్ను చేర్చుకుంటాడు. పూర్తిగా నలిగిపోయిన స్థితిలో వచ్చినా ఆయన నిన్ను చేర్చుకుంటాడు. మరలా అద్భుతంగా నీ జీవితాన్ని మారుస్తాడు. తన రోగాన్ని బట్టి సూటిపోటి మాటలు, లెక్కలేననే అవమానాలు, నిందలు, అపవిత్రుడనే ముద్ర,
హృదయం చెదిరిపోయింది. నాకే రావాలా ఈ రోగం, నాకే రావాలా ఈ కష్టమని ఎన్నో దినాలు ఏడ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. నాలాంటి వాడు ఈ భూమి మీద పుట్టకుండా ఉండాల్సిందని తనను తాను నిందించుకున్న సందర్భాలు ఆ కుష్ఠరోగి జీవితంలో ఎన్నో ఉన్నాయి. కానీ యేసు దగ్గరకు వచ్చాడు, తన పరిస్థితులే మారిపోయాయి. యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చాడు, తన జీవితంలో నూతనమైన శకం ప్రారంభమైంది. ఏ రోజైతే మీరు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తాడో ఆ రోజు నుంచి మీ జీవితంలో ఒక నూతనమైన అధ్యాయం ప్రారంభమవుతుంది. పాతవన్నీ గతించిపోతే సమస్తమును కూడా కొత్తవైపోతాయి అంతే. ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు, ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మీరు ఆయన యొద్దకు వస్తే మీ జీవితాలను మార్చాలని. మీరు క్రీస్తు యొద్దకు రావడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే ఇప్పుడే రండి. ఇప్పుడే మీ ప్రతి సమస్యకు మీరు ఆయన యొద్ద నుంచి పరిష్కారాన్ని పొందగలుగుతారు. ప్రభా, నేను నీ యొద్దకు వస్తున్నా, నన్ను చేర్చుకో అంటే ఆయన హృదయం నిన్ను చేర్చుకోలేనంత కఠినమైనది కానే కాదు, ఆయన చేతులు నిన్ను చేరుకోలేనంత కొరచైనవి కానే కాదు, పొడవైన చేతులు ఆయన కలిగి ఉన్నాడు. భక్తుడైన దావీదు అన్నాడు, ఉన్నత స్థలములో నుంచి ఆయన తన చెయ్యి చాపి జలరాశుల్లో నుంచి నన్ను తీశాడని చెప్పేసి. ఆయన తన చెయ్యి చాపి ఏ విధంగా అయితే ఆ కుష్ఠరోగిని బాగు చేశాడో, ఆయన తన చెయ్యి చాపి నీకు అందించి పడిపోయిన నిన్ను లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆయన యొద్దకు వచ్చి ఆయన సహాయాన్ని అర్థిస్తే భవిష్యత్తే మారిపోయింది. మీ కొరకు నేను ఒక చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నా. నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, ఈ వర్తమానమైన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, వారికి ఉన్న ఆటంకాలు తెంచుకొని ఈరోజు వారిని యొద్దకు రావాలని తీర్మానం చేసుకొని ఉండగా ఇప్పుడు ఈ క్షణమే వారి జీవితంలో నూతన కార్యాలు జరిగించండి. నీ శక్తిని వారి జీవితంలో కనబరచండి. నీవు ఎంత గొప్ప దేవుడివే, ఎంత ప్రేమ కలిగిన దేవుడివో ఆ ప్రేమనంతా, ఆ బలమంతా వారికి కుమ్మరింపచేసి అనుగ్రహింపచేసి నీ కౌగిటిలో వారిని బంధించి నాయకుడివే నడిపించమని యేసు నామములో పెడుతున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం నిజంగా మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచి ఉంటే ఇంకెందుకు ఆలస్యం, అనేకులకి వర్తమానం షేర్ చేయండి. యేసు క్రీస్తు ప్రభు అందరిని ఇష్టపడుతున్నాడు, అందరిని చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కృంగిపోయిన ప్రతి ఒక్క వ్యక్తిని ఆయన ఉద్ధరించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ వర్తమానం మీ స్నేహితులకి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. మరిన్ని వర్తమానాల కోసం ఇప్పుడే బ్రదర్ శ్రీకాంత్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించిన గాక. మీ అందరికీ వందనాలు ప్రియమైన దేవుని పిల్లారా.